హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే గురువారం. చెంబడి నీటితో ఇలా చేస్తే చాలు, గంటలో జాతకం మారిపోతుంది. మీకు ఉన్న దరిద్రాలు అన్నీ పోయి సమస్యలు అన్నీ తొలగిపోతాయి, బాధలు అన్నీ కూడా పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది అని పెద్దలు చెప్తున్నారు. నీళ్లు ఉంటే చాలు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఆడవారు మగవారు అనే తేడా ఏమీ లేదు, ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అసలు ఈ చెంబడు నీటితోనే ఏం పరిహారం ఎందుకు చేస్తానంటే, నీళ్లు చాలా శక్తివంతమైనవి, అలాగే నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి ఉంది కాబట్టి శక్తి ఉందని పరిశోధకులు తేల్చి చెప్పారు. మన పురాణాలలో నీరు నారాయణ స్వరూపం అని చెప్పారు. నీరు లేకుండా ఏ మనిషి బ్రతకలేడు. తిండి లేకపోయినా మనిషి బతుకుతాడేమో కానీ వాటర్ లేకపోతే మాత్రం ఒక్కరు కూడా బతకలేరు, ఏ మనిషి బ్రతకలేడు. ఎందుకంటే ఎంతో ప్రాధాన్యత ఉంది అని మన పురాణాల మహర్షులు ఇచ్చారు. ఇటువంటి నీటిని చెంబెడు పోసి, గురువారం రోజు ఒక చెంబెడు నీరు పోసి ఒక చిన్న పరిహారం చేస్తే 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అని పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ గురువారం రోజు చెంబడు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్కి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. అంతకన్నా ముందు అమ్మా నాన్నలు పెట్టిన పేరుని స్వార్థకం చేసుకున్న ఒక కథను విందాం. ఒక వ్యక్తి కథను విందాం. అడవికి దగ్గరగా ఉన్న ఒక భూగ్రామంలో ఒక సోమరి యువకుడు ఉండేవాడు. తల్లిదండ్రులు పెట్టిన నారాయణ అనే పేరు ఆదికన్నా ఎవరికీ తెలిపేది కాదు. ఉన్నది ఎందుకు, వాడు ఎప్పుడు ఎవరైనా ఏదైనా ఉచితంగా ఇస్తారేమో అని ఎదురు చూస్తూ ఉండేవాడు. వాళ్ళు పెట్టింది తిని గమ్యం లేకుండా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అందుకే గ్రామస్తులు వాడికి పరాన్నబుక్కు అని పేరు పెట్టారు. చులకనగా చూస్తూ ఉండేవారు. స్వతహాగా బద్ధకస్తుడు, తిండి తిప్పలు సులభంగా ఎత్తుక్కోవడం కోసం అలవాటు పడుతూ ఉండేవాడు. అక్కడ ఏ విధమైన సంతర్పణం పెట్టినా, అది పెళ్లి భోజనమైన పితృకార్యాలైనా హాజరయ్యేవాడు. గ్రామంలో ఒకరోజు పరాన్నబుక్కుకు ఒక పండ్ల తోటలో చెట్టు ఎక్కి పండ్లను కోసే ప్రయత్నం చేస్తున్నాడు. తోటమాలి కర్ర పట్టుకొని వస్తూ ఉండగా భయపడి పరాన్నబుక్కు దాక్కొని దగ్గరలో ఉన్న అడవిలో ప్రయాణం తీశాడు. అడవిలో పరమాన్నబుక్కుకు తినడానికి ఏమీ దొరకలేదు. మళ్ళీ నెమ్మదిగా గ్రామంలోనికి వద్దామని ప్రయత్నం ఉండగా ఒక విచిత్రకరమైన అదృష్టం అతనికి కంటపడింది. ఒక నక్క కాలు పోగొట్టుకొని పరిగెత్తుకుంటూ వీలు లేక, కనీసం నడవలేక, దేక్కుంటూ రావడం కనిపించింది. అంత భయంకరమైన అడవిలో ఎన్ని అవయవాలు ఉన్న జంతువులే బిక్కుబిక్కుమంటూ క్రూర జంతువులు బారిన పడుతుండగా దిక్కని తిరుగుతూ ఉన్నాయి. ఈ కథ కంటి నక్క జీవిత పాదన ఎలా దొరుకుతుంది అని అమితం ఆశ్చర్యపోయాడు పరమాన్నబుక్కు. ఇంతలో అతనికి అనుమానానికి తగ్గట్టుగానే ఒక సింహం ఏదో జంతువు మాంసం తింటూ అటు రాసాగింది. వెంటనే పరాన్నబుక్కు ఏదో ఒక చెట్టు ఎక్కి దాక్కుని చూస్తున్నాడు.
మిగిలిన జంతువులు భయంతో ఎక్కడికక్కడ అవి పారిపోసాగాయి. అది చూసి నక్క పని అయిపోయింది సింహం చేతిలో అని పరమాన్నబుక్కు అనుకున్నాడు. కానీ అతని ఆలోచనకు విరుద్ధంగా సింహం 2 మాంసం ముక్కలు ఆ నక్క ముందు పడవేసి వెళ్ళిపోయింది. నక్క వాటిని ఆత్రంగా తిని కడుపు నింపుకుంది. అదంతా చూసి పరమాన్నబుక్కు భగవంతుడి మీద ఎంతో భక్తి కలిగింది. ఆహారం తాను సృష్టించిన ప్రతి ప్రాణి మీద ఆయనకు ఎంత ప్రేమ ఉంది. ప్రాణికి ఆయనే ఏదో ఒక రూపంలో ఆహారాన్ని ఏర్పాటు చేస్తాడు. నాకు కూడా ఏదో ఒక విధంగా ఎప్పుడో ఏర్పాటు చేసే ఉంటాడు కదా అని అనుకుంటూ ఉత్సాహంగా గ్రామంలోనికి అడుగుపెట్టాడు. గ్రామంలోనికి వస్తూనే పరమాన్నబుక్కు దేవుడి మీద భారం వేసి రహదారికి గుండా పక్కన అందరకు కనబడే దిక్కున కూర్చొని ఉన్నాడు. భోజనానికి పలకరాని అని ఎవరు పిలుస్తారో అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అయితే ఆ రోజంతా అలా గడిచిన తరువాత పరమాన్నబుక్కు కూడా ఎవరూ కూడా అతని వైపు చూడలేదు, కన్నెత్తి కూడా అతనిని చూడలేదు. ఇంత ముద్ద కూడా పెట్టడం లేదు పరమాన్నబుక్కుడికి. ఇదేమిటి అంతు చిక్కలేదు. కుంటి నక్కకు ఆహారం అమర్చిన దేవుడు నాకెందుకు ఏర్పాటు చేయలేదు అని విలవిలలాడిపోయాడు. లేవసాగాడు. అంతలో ఒక సాధువు రావడం పరమాన్నబుక్కు కనిపించింది. సాధువు దగ్గరకు వెళ్ళి తన గూడు విల్లబోసుకున్నాడు. అతని అజ్ఞానానికి జాలిపడి ముందు అతనికి దగ్గర ఉన్న ఆకలికి తినడానికి పెట్టి మంచినీరు ఇచ్చి దాహం తీర్చాడు. పరమాన్నబుక్కు కొద్దిగా సేవ తీరిన సాధువుతో ఎక్కడో అడవిలో ఉన్న నక్కకు కూర్చున్న దగ్గరకు ఆహారం పంపించాడు ఆ దేవుడు. నన్నెందుకు పట్టించుకోవడం లేదు అని ఆ దేవుడి మీద నిరుపరారాలు అన్నాడు. అప్పుడు ఆ సాధువు, మందాహారం చేస్తూ నీవు తనకన్నా దానిలో ఏమీ తప్పులేదు. ఆ సృష్టికర్తకు ఎవరు ఎప్పుడు ఇవ్వాలో అంతా తెలుసు. ఎవరి చేత ఏ పని చేయించాలో కూడా తెలుసు. ఆయనకి తెలుసు. బహుశా నువ్వు ఆ దేవుడి కంటికి నక్కలా జీవించకుండా ఆదేశించడం లేదేమో. సింహంలాగా బ్రతకమని బ్రతుకుతూ అన్న పరమాత్ముడికి ద్వారా సహాయం చేద్దామని అనుకుంటున్నాడేమో. నిన్ను సింహంలా బ్రతకాలని అనుకుంటున్నాడు అవచ్చు. ఆ భగవంతుని కోరిక అయ్యుండొచ్చు కదా. అందుకేనేమో కుంటి నక్కల ఇతరులు పెడితే తినే అవసరం నీకెందుకేమో ఆలోచించు అని చెప్పి నిజాలు చెప్పి ఉద్దేశించి వెళ్ళిపోయాడు. ఇక తన పరమాన్నబుక్కుకు జ్ఞానోదయం అయ్యింది. నిజమేమో కదా, నాకు భగవంతుడు అన్ని అవయవాలు ఇచ్చాడు కదా, ఆరోగ్యం కూడా ఇచ్చాడు కదా. ఇంతకు కృతజ్ఞతలు నేను సింహంలాగా ఎందుకు బ్రతకకూడదు, నలుగురికి సహాయం చేయకూడదు అనుకుంటూ హితువచనాలు చెప్పిన కళ్ళు తెరిపించిన సాధువుకు పాదాభివందనం చేద్దామని అనుకున్నాడు. ముందుకు వెళ్ళి చూడగా ఎక్కడా సాధువు కనిపించలేదు. భగవంతుడి లీలలుగా గ్రహించి ఆ యువకుడు ఇక ఎంతమాత్రం పరమాన్నబుక్కుకు ఆదరణ సేవలు అంకితమై తన తల్లిదండ్రులను నారాయణము అనే వ్యాపార్థం స్వార్థకం చేసుకున్న. ఇక ఈ వీడియోలోకి వస్తే, గురువారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గురువారం రోజు ఎటువంటి పరిహారాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎవరైనా లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారి వారు ముఖ్యంగా ఈ చెంబడు నీటితో ఒక పరిహారం చేసి ఆ చెంబడు నీటితో ఈ పరిహారం చేస్తే గనుక అద్భుతాలు జరుగుతాయి అని పండితులు చెప్తున్నారు. ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు
అంటే గురువారం రోజున ఉదయం పూట ఒక రాగి చెంబు నీటిని తీసుకోండి. రాగి చెంబు లేకపోతే ఇత్తడి చెంబు, స్టీల్ చెంబు తీసుకోండి. ఆ చెంబెడు నీటిని పొయ్యండి. ఆ తరువాత చిటికెడు కుంకుమ, పసుపు వేయండి. కొద్దిగా కర్పూరం కూడా వేయండి. ఆ తరువాత ఆ చెంబెడు నీటిని తీసుకొని వెళ్ళి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. మాకు ఉన్న సమస్యలు అన్నీ పోయి ఇక మేము అన్ని శుభాలే కలగాలి అని మనసులో అనుకొని ఆ చెంబెడు నీటిని ఆ గురువారం రోజున చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి. లక్ష్మీ అమ్మవారు ఇలా చేస్తే లక్ష్మీ అమ్మవారు మీ కోరికలన్నీ నెరవేరుస్తుందని పండితులు చెప్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజున ఇలా చెంబెడు నీటితో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదములు.